అక్కడ దాడి అంటే ఆ ఇన్సిడెంట్ ప్రమాదం అనేది ఏ స్థాయిలో జరిగిందో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. దట్టమైన పొగలు అనుకున్నాయి. ఆ తర్వాత కంట్రోల్ చేసిన ఫైర్ ఇంజిన్ వచ్చి ఆ మంటలను అదుపు చేసిన తర్వాత బస్సు పూర్తిగా కూడా నామరూపాలు లేకుండా ఆ స్లీపర్ అనేది మాత్రమే తెలుస్తోంది. మిగతా ఏవి అర్థం కానటువంటి సిచ్యువేషన్. అటుపక్క ఏదైతే కంకర్ లోడుతో వెళ్తున్నటువంటి టిప్పర్ ఉందో అది కూడా బోల్తా పడిపోయింది. మొత్తం కంకర్ అంతా కూడా కింద పడిపోయింది. అతివేగంగా తోస్తున్నటువంటి టిప్పర్ గుద్దడం వల్ల వెనకాల ఎవరైతే ఉన్నారో పాసెంజర్స్ ఈ హరికృష్ణ ట్రావెల్స్ లో వారు బయటకు వచ్చి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించాయి. ముందు వరుసలో కూర్చున్న వారు మనకి సాధారణంగా తెలుసు స్లీపర్ అంటే కింద ఒక బెర్త్ పైన ఒక బెర్త్ ఉంటుంది. మళ్ళీ మనకి కమాండ్ బెర్త్ ఉంటాయి కాబట్టి పైనుంచి కిందకి రావాలి. ఆ పానిక్ సిచ్యువేషన్ లో అక్కడి నుంచి బయటపడాలి. సో టైం టేకింగ్ ప్రాసెస్ అనేది మనకు కనిపిస్తోంది. మామూలుగా మనకు ఉండే ట్రావెల్స్ బస్సులు వేరు, స్లీపర్ బస్సులు మనకి వేరేగా కనిపిస్తుంటాయి. సో పై బెర్త్ నుంచి కిందకి రావాలి, ప్రమాదం జరిగిందని చెప్పి మనం తేరుకోవాలి ఆ పానిక్ నుంచి. అప్పుడు మళ్ళీ పై బెర్త్ నుంచి మనం కిందకి రావాలి, కింద నుంచి మనం బయటకు రావాలి. ఇంత సిచ్యువేషన్ అంటే ఇంత సమయం లేకుండా ఉంది. సో వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాదంలో బయటికి రాలేక ఈ మంటల్లో కాలి బూడిదైపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. వారి DNA సహాయంతో ఎక్కడ ఏ విధంగా అంటే ఎవరు చనిపోయారు ఏంటి వారి కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కూడా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం స్పందించారు. సీఎం కూడా రివ్యూ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించి? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఏపీలోని మార్కాపురం జిల్లా రామవరం సమీపంలోని క్వారీ వద్ద బస్సులను ఢీకొట్టిన ఘటనలో అయితే ఇప్పటి వరకు అయితే మృతుల సంఖ్య 14 అయితే చేరింది. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా నుంచి కూడా 4 ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేసినట్టుగానైతే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇందులో నిర్మల్ లో బస్సు ఎక్కిన వారిలో రాము పేరుతోటి 2 టికెట్లు అయితే బుక్ కావగా, కుమారి పేరుతోటి ఒకటి, గౌరవ్ పేరు మీద మరొక టికెట్ అయితే బుక్ అయింది. అయితే రాము పేరు మీద 2 బస్సు ఎక్కినట్లు లిస్ట్ లో ఉంది. ప్రస్తుతానికి వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయితే వస్తున్నాయి. గౌరవ్ పేరు మీద బుక్ అయినటువంటి టికెట్ పైన అతని తండ్రి గురువయ్యనైతే ఇటు బస్ ప్రయాణం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మనం గురువయ్య కొడుకుని గౌరవ్ అడిగా అతను చెప్తున్న ఒకటే, ఉదయం వేళ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత తన తండ్రితో మాట్లాడాను. ప్రస్తుతానికి అతనికి చిన్న చిన్న గాయాలు కావడంతో వచ్చి మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనేసి గౌరవ్ అయితే చెప్పారు. అయితే వీరు కనిగిరి దగ్గర ఒక ల్యాండ్ అయితే కొనుగోలు చేసినట్టుగానైతే గౌరవ్ చెప్తున్నాడు. దానికి సంబంధించి అమౌంట్ కట్టడానికి ఒక 5 లక్షల రూపాయలు తీసుకొని గురువయ్య వెళ్ళినట్టుగానైతే గౌరవ్ అయితే చెప్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి గురువయ్యకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు అందినప్పటికీ కూడా ఇటు రాము పేరుతో టికెట్ బుక్ అయిన 2 టికెట్లకు సంబంధించి కానీ, కుమారి పేరుతో బుక్ అయిన టికెట్ కు సంబంధించి పూర్తిగా ఇప్పటికైతే వివరాలు అయితే ఏమీ అందట్లేదు. వారి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ ముగ్గురికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకైతే తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ప్రమాదంలో ఇటు మృతుల సంఖ్య పెరుగుతున్న కొద్ది అయితే నిర్మల్లోనైతే వారి కుటుంబాలు అయితే కొంత ఆందోళన అయితే చెందుతున్నాయి. వారి ఆచూకీ దొరకపోవడంతో అయితే ఆచూకీ కోసం అయితే వారు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి సార్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఏదైతే ప్యాసింజర్ లిస్ట్ అనేది ముందుగానే మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది, ట్రావెల్ బస్ యాజమాన్యం దగ్గర ఉంటుంది. మనకి దానికి సంబంధించి కాల్స్ కూడా చేస్తుంటారు. సాధారణంగా ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఇదంతా చాలా ఈజీగా అర్థమవుతోంది. సో ఆ లిస్టు ప్రకారం చూసుకుని ఇంకా కొంతమంది ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం లేదు. వారి కండిషన్ ఏంటి అంటే చనిపోయినటువంటి వారిలో ఉన్నారా, లేదంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వారిలో ఉన్నారా, లేదంటే ఎక్కడైనా దిగిపోయారా? కొంతమంది కూడా మధ్యలో ఎక్కినట్టు తెలుస్తుంది. వారి ఇన్ఫర్మేషన్ కూడా తెలియట్లేదు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అర్థమవుతుంది. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మృతదేహాలకు సంబంధించి DNA టెస్ట్ చేయడం, లేదంటే కనుక ఒక్కసారిగా పానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి కాల్ సెంటర్స్ కూడా అంటే కాల్ సెంటర్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన లేదంటే వివరాలు ఏదైనా తెలియాల్సిన ఈ నెంబర్స్ కాల్ చేయండి అని చెప్పి అధికార యంత్రాంగం కూడా ఒక్కసారిగా స్పందించింది. దీనికి సంబంధించి వైద్యానికి సంబంధించి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కూడా వైద్యులకు సూచించినటువంటి సందర్భం కూడా మనం చూసాం.